ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు విఫలమయ్యాయి. డిమాండ్లపై అమెరికా అండ్ ఇరాన్ ఈ రెండు దేశాలు కూడా వెనక్కి తగ్గలేదు. పాక్లో అర్ధాంతరంగా ఈ చర్చలు ముగిసిన పరిస్థితి. సార్, చర్చలు విఫలమయ్యాయి. ప్రపంచం అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది, ఉత్కంఠగా ఎదురు చూస్తుంది చర్చల ఫలితం ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి. అల్టిమేట్ గా చర్చలు అయితే విఫలమయ్యాయి. ఎందుకు విఫలమయ్యాయి, కారణాలు ఏంటి సార్? అండ్ నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇక యుద్ధమే అంటే ఏం చెప్తారు సార్? కారణాలు ఇంతవరకు స్పష్టంగా టూ సైడ్స్ చెప్పలేదు. బట్ మీరు జేడీ వ్యాన్ స్టేట్మెంట్ చూస్తే ఆ న్యూక్లియర్ అంశం పైన మేము అఫర్మేటివ్ కమిట్మెంట్ అడిగాము. అంటే ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీని ధ్వంసం చేశాము, కానీ ఇరాన్ ఇప్పుడే కాదు, 2 ఏళ్ల తర్వాత కాదు, భవిష్యత్తులో కూడా అణ్వాయుధాలు తయారు చేయదు అన్న అఫర్మేటివ్ కమిట్మెంట్ కావాలి. అక్కడ రాలేదు అని అన్నాడు. సో అక్కడ ఇండికేషన్ తప్ప వేరే ఇండికేషన్ ఏమీ ఇవ్వలేదు. వాస్తవంగా మిగతా అంశాలలో కాస్త అవగాహన కుదిరినట్టు కూడా వార్తలు వచ్చాయి. మీకు రాయిటర్స్ లాంటి సంస్థలు కూడా వార్తలు ఇచ్చిన ఏంటంటే, మీకు ఈ ఇరాన్ ఫండ్స్ డీఫ్రీజ్ $6 బిలియన్ ఇరాన్ అసెట్స్ డీఫ్రీ చేయడానికి అమెరికా అంగీకరించింది అని. అలాగే లెబనాన్ ఇజ్రాయెల్ల మధ్య కూడా సీజ్ ఫైర్ కు దాదాపు అంగీకారం కుదురుతోందని కూడా వార్తలు వచ్చాయి. సో అల్టిమేట్ గా ఇరాన్ ఇకపై లేవకుండా చేయాలన్నది అమెరికా లక్ష్యం. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయాలి, ఇరాన్ మిసైల్ కేపబిలిటీని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయాలి. ఈ రెండింటిని కనుక ఇరాన్ ఒప్పుకుంటే అప్పుడు ఆంక్షలు ఎత్తివేస్తా అంటాడు. కానీ ఇరాన్ కోరుకునేది ఏంటంటే న్యూక్లియర్ ఆప్షన్ వదిలేస్తాం, మిసైల్ ఎబిలిటీని అయితే వదిలేయడానికి ఇరాన్ సిద్ధంగా లేదు. మరి అమెరికా ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేయదన్న గ్యారంటీ ఏంటి? ఈ గ్యారంటీ క్రెడిబుల్ గా ఉండాలి. సో అక్కడే విశ్వాసం లేదు. ఇరాన్ పాకిస్తాన్ వాళ్ళకు కూడా చెప్పింది, మాకు అమెరికాపై నమ్మకం లేదు అని. అసలు ఎందుకంటే గతంలో 2 సార్లు కూడా ఒకవైపు చర్చలు జరుపుతూ యుద్ధానికి వెళ్ళారు. సో ఇరాన్ తన భద్రత తాను చూసుకోకూడదు అన్నది అమెరికా కండిషను. పోనీ భద్రతను వదిలేసినా మరి అమెరికా ఇజ్రాయెల్ దాడి చేయదన్న గ్యారంటీ ఉంటుందా అంటే దానికి ఉండదు అంటున్నారు. అంటే మిమ్మల్ని చంపమని చెప్పి గ్యారంటీ ఇవ్వము, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఏ ఆయుధాలు పెట్టుకోవద్దు అంటున్నారు. ఎవరైనా ఇట్లా ఎక్కడికి వెళ్ళి అగ్రిమెంట్ అవుతుంది? నిన్ను కొట్టము, నిన్ను చంపము అన్న గ్యారంటీ మేము ఇవ్వము. అదే సమయంలో నీవు కూడా కర్రలు కత్తులు ఏది పెట్టుకోవద్దు ఇంట్లో. నువ్వు మేము కొట్టడానికి వచ్చినప్పుడు చేతులు ఎత్తేసి తన్నులు తినాలి అంటుంది. అది ఎక్కడైనా ఇరాన్ ఒప్పుకుంటుంది, ఏ దేశం ఒప్పుకోదు కదా. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఇరాన్ తనను తాను డిఫెండ్ చేసుకునే దాన్ని కంప్లీట్ గా వదిలేయాలని అమెరికా పెడుతోంది, తనను అటాక్ చేయాలన్న గ్యారంటీ ఏంటని ఇరాన్ అడుగుతోంది. సో అక్కడ మీకు పేచీ ఉంది. బట్ అదే సమయంలో ఇందులో ఏంటంటే ఇక చర్చలు ముగియలేదు, మనకి ఇప్పటికీ కూడా ముగియలేదు అనడానికి ఇండికేషన్ ఏంటంటే, ఒకటి పాకిస్తాన్ మీడియేట్ చేస్తున్న పాకిస్తాన్ ఏం చెప్పిందంటే, ఈ 2 దేశాల టెక్నికల్ డెలిగేషన్ల మధ్య చర్చలు జరుగుతాయి అని చెప్పింది. సాంకేతిక పరమైన చర్చ. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు ఒక 71 మెంబర్ డెలిగేషన్ వచ్చారు, అమెరికా వాళ్ళు ఒక 100 డెలిగేషన్ వచ్చారు. ఆ సైజ్ ఆఫ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద డెలిగేషన్ చూస్తే అర్థమయ్యేది ఏంటంటే, మనకు ఏదో ముందే ఒప్పందానికి వచ్చి సంతకాలు చేయడానికి వచ్చినట్టు లేరు. అది క్లియర్గా లాంగ్ డ్రాన్ టాక్స్ కు సిద్ధమయ్యే వచ్చారు. ఎందుకంటే ఒకవేళ డీల్ అంటూ కుదిరితే అది ట్రంప్ సమక్షంలో కుదురుతుంది, జేడీ వ్యాన్ సమక్షంలో కుదిరే ప్రసక్తి లేదు. సో అందువల్ల మీకు ఒక లాంగ్ డ్రాన్ టాక్స్, లేకపోతే 100 మందితో జేడీ వ్యాన్ డెలిగేషన్ రావాల్సింది ఏంటి, 71 మెంబర్స్తో ఇరాన్ డెలిగేషన్ రావాల్సిన అవసరం లేదు కదా. సో అందువల్ల ఆ కాంపోజిషన్ అండ్ సైజ్ ఆఫ్ ద డెలిగేషన్ చూస్తే దీర్ఘకాల చర్చలకు 2 దేశాలు సిద్ధమై వచ్చాయి అని. సో అందుకే పాకిస్తాన్ చెప్పింది ఏంటంటే దీని టెక్నికల్ చర్చలు కొనసాగుతాయని చెప్పింది. రెండవది ఇరాన్ కూడా చెప్పింది ఏంటి, మేము ఈ ఒక్క రోజులో ఇంత సంక్లిష్టమైన సమస్యలు పరిష్కారం కావు అని ఇరాన్ వ్యాఖ్యానించింది. అంటే అర్థం ఏంటి, స్టిల్ ఓపెన్ ఫర్ టాక్స్ అని. మూడవది జేడీ వ్యాన్స్ చెప్పిన దాంట్లో ఇరాన్ పైన ట్రంప్ లాగా మాట్లాడలేదు జేడీ వ్యాన్స్. మీరు గమనిస్తే చాలా మెజర్డ్ గా, చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడాడు జేడీ వ్యాన్స్.
సబ్స్టాన్షియల్ టాక్స్ జరిగాయి ఇరాన్తో, అది గుడ్ న్యూస్. కానీ డీల్ కుదరలేదు, అది బ్యాడ్ న్యూస్ అన్నాడు. సబ్స్టాన్షియల్ టాక్స్లో ఏ వాల్యూ లేకపోతే గుడ్ న్యూస్ ఎందుకు అవుతుంది? ఒకవేళ టాక్సే పూర్తిగా ఫెయిల్ అయి ఉంటే ఆ సబ్స్టాన్షియల్ టాక్స్కి మీనింగే లేదు కదా, గుడ్ న్యూస్ ఎందుకు అవుతుంది? సో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ సబ్స్టాన్షియల్ టాక్స్ను గుడ్ న్యూస్గా వర్ణించాడు అంటే దెర్ ఇస్ సమ్ ప్రోగ్రెస్ ఇన్ టాక్స్. అంటే డీల్ కుదరకపోవచ్చు, ప్రోగ్రెస్ ఇన్ టాక్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. లేకపోతే సబ్స్టాన్షియల్ టాక్స్ జరిగాయి ఇరాన్తో, అది గుడ్ న్యూస్ అనే పదం వాడాడు. గుడ్ న్యూస్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా. వెన్ దెర్ ఇస్ నో రిజల్ట్ ఇట్ కాంట్ బి గుడ్ న్యూస్. ఇఫ్ దెర్ ఇస్ రిజల్ట్ ఇట్ బికమ్స్ గుడ్ న్యూస్. సో అది రిజల్ట్ లేదు, అందువల్ల అది గుడ్ న్యూస్ కాదు. అదే సమయంలో రిజల్ట్కి అవకాశమే లేకపోతే అది బ్యాడ్ న్యూస్ అవుతుంది. అందువల్ల టాక్స్ స్టిల్ పొటెన్షియల్ ఉంది, స్కోప్ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అందువల్ల అదే దాంతో పాటు సీజ్ ఫైర్ వయలేట్ అవుతుందని ఎవరు చెప్పలే. మీకు అమెరికా చెప్పలే, ఇరాన్ చెప్పలే. ఈ కాల్పుల విరమణ ఇక లేనట్లే అని. పైగా పాకిస్తాన్ ప్రకటించింది ఏంటంటే సీజ్ ఫైర్ విల్ కంటిన్యూ అని చెప్పింది, కాల్పుల విరమణ కొనసాగుతుంది అని చెప్పింది. సో ఈ కాల్పుల విరమణ కొనసాగుతుంది, టాక్స్కు అవకాశాలు ఉన్నాయి, ఏరియాస్ ఆఫ్ డిసగ్రీమెంట్ చాలా ఉంది, కానీ సబ్స్టాన్షియల్ టాక్స్ మొదలయ్యాయి. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ చూస్తే ఏమర్థమవుతుందంటే వార్ అండ్ పీస్ రెండు ఛాన్సెస్ ఉన్నాయి. అది వార్ అవుతుందా, పీస్ అవుతుందా, మనం రాబోయే రోజులే చెప్పాలి. బోత్ ఫర్ వార్ అండ్ పీస్కు అవకాశాలు ఉన్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక ట్రంప్ వైఖరి మనం ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు, నేను నావల్ బ్లాకేడ్ చేస్తాను, ఇరాన్ సంగతి చూస్తాను, ఇరాన్ను, ఇది కొత్తగా ట్రంప్ అన్న బెదిరింపులు. ఈ బెదిరింపులను బట్టి అమెరికా చర్చలకు రాదు అని కంక్లూజన్ రాలేము. ఎందుకంటే ఇలాంటి బెదిరింపులు ట్రంప్ చాలాసార్లు ఇచ్చాడు. 48 hours అల్టిమేటం ఇచ్చాడు, 5 day ఎక్స్టెన్షన్ ఇచ్చాడు, 10 day ఎక్స్టెన్షన్ ఇచ్చాడు, 20 hours ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. నాగరికత అంతమవుతుంది అన్నాడు, స్టోనేజ్కి పోతుంది అన్నాడు. కానీ అల్టిమేట్గా జరిగింది ఏమీ లేదు కదా. సో అందువల్ల బహుశా అమెరికా కూడా, ట్రంప్ కూడా తన యూజువల్ స్ట్రాటజీ మ్యాక్సిమలిస్ట్ ప్రెషర్ అనేది ట్రంప్ వ్యూహం, మ్యాక్సిమలిస్ట్ రెసిస్టెన్స్ అనేది ఇరాన్ రెస్పాన్స్. సో మ్యాక్సిమలిస్ట్ ప్రెషర్ పెట్టి ఇరాన్ ఏదో రకంగా ఒప్పించటానికి అమెరికా చూస్తుంది. మ్యాక్సిమలిస్ట్ రెసిస్టెన్స్తో మ్యాక్సిమం కన్సెషన్స్ పొందాలని ఇరాన్ చూస్తుంది. సో మ్యాక్సిమలిస్ట్ ప్రెషర్ వర్సెస్ మ్యాక్సిమలిస్ట్ రెసిస్టెన్స్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. ఈలోగా స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్లో మైన్ స్వీపర్స్ పంపిస్తున్నాం యుఎస్ఎస్ పీటర్సన్ ఇలా అని అమెరికా ప్రకటించింది. అలాంటిది ఏమీ లేదని ఇరాన్ అంటుంది. ఎందుకంటే ఈ వార్లో ఏమవుతుందంటే ప్రాపగండా వార్ కూడా ఉంటుంది. ఏది నిజమో ఎవరము చెప్పలేము. చాలా కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ వస్తాయి. ఇప్పుడు CNN రిపోర్టే చెప్పేది అంటే, నేను కోట్ చేస్తున్నా కూడా అమెరికన్ ఏజెన్సీస్, వెస్టర్న్ ఏజెన్సీస్. రైటర్స్ కోట్ చేసిన CNN కోట్ చేస్తున్నాను, ఇరానియన్ ఏజెన్సీస్ కోట్ చేయడం లేదు. CNN చెప్పేదేమో మా మైన్ స్వీపర్స్ వెళ్తున్నాయి, ఇరాన్ సీలో పెట్టిన మందు పాత్రల్ని మేము తొలగిస్తామంటున్నాడు. అలాంటిది ఏమీ లేదు, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్లో ఎవరిని ఎలో చేసేది లేదు అని ఇరాన్ అంటుంది. సో అది మీకు 1 or 2 daysలో తెలుస్తుంది నిజంగానే మైన్ స్వీపర్స్ వెళ్ళాయా, వెళ్తే మరి ఇరాన్ అనుమతించిందా అని. ఇప్పటికైతే బాంబుల మోత లేదు, అదొకటి పాజిటివ్ థింగ్ మనకు. సో అందువల్ల ఇట్ స్టిల్ హోప్ ఫర్ పీస్. అంటే వారే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేది నోబడీ కెన్ ప్రిడిక్ట్. వార్ అండ్ పీస్ రెండింటికి అవకాశాలు ఉన్నాయి. బట్ సమ్వేర్ మై హంచ్ ఈస్ దేర్ విల్ బి పీస్. ఇవాళ కాకపోతే వారానిక 15 రోజులక మళ్ళీ దాడులు కొంతకాలం జరగకుండా చెప్పలేం. కానీ అల్టిమేట్గా బోత్ ది కంట్రీస్ నీడ్ పీస్. ఇప్పుడు అమెరికాకు డెస్పరేట్లీ నీడ్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ద వార్. ట్రంప్ లేకపోతే JD Vance స్థాయిలో పర్సన్ పంపరు కదా, ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో అమెరికన్ ఫారిన్ మినిస్టర్ని పంపచ్చు కదా. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చింది ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ రాలేదు, ఇరాన్ ప్రెసిడెంట్ రాలేదు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ప్రోటోకాల్ ప్రకారమైన పొలిటికల్ స్టేచర్ రీత్యా చూస్తే ఇరాన్ ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ కదా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అంటే. ఇరాన్ ఏమో అసెంబ్లీ పార్లమెంట్ స్పీకరు, ఫారిన్ మినిస్టర్ వచ్చారు. మరి అమెరికా కూడా ఫారిన్ మినిస్టర్ని పంపచ్చు కదా. JD Vance పంపిందంటేనే ట్రంప్ హాజ్ ఇన్వెస్టెడ్ హెవీలీ ఇన్ ద ప్రాసెస్ అని అర్థమవుతుంది. అందువల్ల బహుశా వెంటనే ఒప్పుకుంటే అమెరికాకు ట్రంప్ తన ప్రజలకు సేల్ చేసుకోలేడు.
ఇరాన్ కూడా ఇంటర్నేషనల్ గా వీక్ అని బయటపడుతుంది. అందువల్ల బోత్ ఒక పోస్టరింగ్ ఉండవచ్చు అని నా హోప్. ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్. సో ఇది మోర్ పోస్టరింగ్ గా ఉండవచ్చు. ఐ థింక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సమ్ బ్రేక్ త్రూ విల్ కమ్ అన్నది నా ఆశ. అందుకే ఇక యుద్ధమేనా అంటే క్వశ్చన్ కు యుద్ధం వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేము, అదే సమయంలో యుద్ధం ఆగే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము.